హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కౌశిక్ యూట్యూబ్ ఛానల్. అల్టిమేట్ సి ప్రోగ్రామింగ్ కోర్సులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ యూజెస్ ఆఫ్ సి. అంటే సి ప్రోగ్రామింగ్ వల్ల మనకి ఏమేం యూజెస్ ఉన్నాయో ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ చూసినట్లయితే సి ఈజ్ ఏ సింపుల్ లాంగ్వేజ్ దట్ ఈస్ వైడ్లీ యూస్డ్ బై ద సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అరౌండ్ ది గ్లోబ్. ది యూజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్ కెన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోయింగ్. సో సి అనేది ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ఏ మిడిల్ లెవెల్ ఆర్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని వరల్డ్ వైడ్ గా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఆ పర్టికులర్ యూజెస్ ని ఇక్కడ టాప్ 6 ని నేను మెన్షన్ చేస్తున్నా. ఫస్ట్, సిస్టమ్ ప్రోగ్రామింగ్. మీకు ప్రీవియస్ వీడియోస్ లోనే చెప్పాను సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో. సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే మన సిస్టంలోని హార్డ్వేర్ డివైజెస్ ని మేనేజ్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు. అలాగే ఎంబెడెడ్ సిస్టమ్. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి పర్టికులర్ గా ఈసీఈ బ్రాంచ్ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఈ ఎంబెడెడ్స్ మేనేజ్ చేయడానికి ప్రోగ్రామింగ్ చేస్తాం అండ్ ఆ ప్రోగ్రామింగ్ చేయడానికి కూడా ఈ సి లాంగ్వేజ్ ని ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్, కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ అంటే ఏంటో చెప్తాను. కంపైలర్స్ అంటే మనం పర్టికులర్ గా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏ కోడ్ రాస్తామో ఆ కోడ్ మన సిస్టంలోని ప్రాసెసర్ కి అర్థం కాదు. ఎందుకంటే ప్రాసెసర్ కేవలంగా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ని అండర్స్టాండ్ చేసుకోగలదు. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే కేవలం ఇది జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్ లో ఉంటుంది. ప్రాసెసర్ ఏమో ఈ జీరోస్ అండ్ వన్స్ ఏ అర్థం అవుతాయి. అంటే మనం పర్టికులర్ గా టెక్స్ట్ ఎడిటర్ లో ఏం కోడింగ్ చేస్తామో ఆ కోడింగ్ ప్రాసెసర్ కి అర్థం కాదు. సో దీనివల్ల ప్రాబ్లం ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి కంపైలర్స్ ని యూజ్ చేస్తారు. ఈ కంపైలర్స్ ఏం చేస్తాయి అంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉండే ప్రోగ్రామింగ్ ని ప్రాసెసర్ కి అర్థమయ్యే జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అలాగే ప్రాసెసర్ జీరోస్ అండ్ వన్స్ లో ఉన్న ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత జీరోస్ వన్స్ లోనే అవుట్పుట్ ఇస్తుంది. ఆ జీరోస్ వన్స్ లో ఉన్న అవుట్పుట్ ని మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అంటే ప్రోగ్రామర్ అర్థం చేసుకోగలిగే లాంగ్వేజ్ లోకి ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసి డిస్ప్లే చేస్తుంది. అయితే ఈ కంపైలర్ అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేస్తుంది. 100 లైన్స్ ఉన్నాయనుకోండి, ఆ 100 లైన్స్ ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేసి వాటిల్లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే పర్టికులర్ లైన్ లో ఆ సెకండ్ లైన్ లో ఎర్రర్ ఉంది, థర్డ్ లైన్ లో ఎర్రర్ ఉంది, ఫోర్త్ లైన్ లో ఎర్రర్ ఉంది అని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఇంటర్ప్రిటర్ విషయానికి వస్తే ఇంటర్ప్రిటర్ కూడా కంపైలర్ లాగే జస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తుంది. కాకపోతే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ లైన్ కన్వర్ట్ చేస్తుంది, సెకండ్ లైన్ కన్వర్ట్ చేస్తుంది, థర్డ్ లైన్ కన్వర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఫోర్త్ లైన్ లో ఎర్రర్ వచ్చింది అనుకో, ఎగ్జిక్యూషన్ అక్కడితో ఆపేస్తుంది. రిమైనింగ్ అంటే ఫోర్త్ లైన్ ఒక్కటి దాంట్లోనే ఎర్రర్ ఉంది, కింద 5, 6, 7 అండ్ 8 లైన్స్ లో ఏం ఎర్రర్ లేవు, కరెక్ట్ గా రాస్తున్నారు. కానీ ఫోర్త్ లైన్ లో ఎర్రర్ ఉందనుకోండి, ఆ ఫోర్త్ లైన్ కాడ ఎగ్జిక్యూషన్ ఆపేసి ప్రోగ్రామర్ కి ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. మీ పర్టికులర్ ఫోర్త్ లైన్ లో ఒక ఎర్రర్ ఉంది, మీరు దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి. అంటిల్ ప్రోగ్రామర్ ఆ ఫోర్త్ లైన్ లో ఉన్న ఎర్రర్ ని సాల్వ్ చేసేంత వరకు ఆ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ జరగదు. సో కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి ఇదే డిఫరెన్స్. నెక్స్ట్, గేమ్ డెవలప్మెంట్. సి ప్రోగ్రామింగ్ ని గేమ్ డెవలప్మెంట్ లో కూడా యూజ్ చేస్తారు. ఎస్పెషలీ సి వర్షన్స్ లో వచ్చిన సి హ్యాష్ ఆర్ C99 అనుకుంటా, ఈ రెండిట్లో నాకు కరెక్ట్ గా గుర్తులేదు. ఈ రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక దాన్ని గేమ్ డెవలప్మెంట్ లో వాస్ట్ గా యూజ్ చేస్తారు. అలాగే C++ ను కూడా గేమ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ కి వస్తే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ వెబ్సైట్స్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనం లాగిన్ అయినప్పుడు మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాము. అలాగే మన ఈమెయిల్ అకౌంట్ లో కానీ ఆర్ గూగుల్ ఫొటోస్ లో కానీ మన ఫొటోస్ ని అన్నిటినీ సేవ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఆ పర్టికులర్ ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ ఏవి మన సిస్టమ్ లో కానీ మన లోకల్ స్టోరేజ్ లో సేవ్ అవ్వవు. అవన్నీ అక్కడ ఆ క్లౌడ్ లో ఈ డేటాబేస్ ఉంటుంది. ఆ పర్టికులర్ డేటాబేసెస్ లో మన ఫైల్స్ అండ్ ఫొటోస్ ఆర్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏమైనా ఉన్నాయి అవి స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అయ్యే పర్టికులర్ డేటాబేసెస్ ని ఎలా మేనేజ్ చేయాలి అంటే ఏ డేటా వచ్చినప్పుడు ఎక్కడ స్టోరేజ్ చేయాలి, అంటే ఏ వేలో స్టోరేజ్ చేస్తే తక్కువ స్టోరేజ్ లోనే ఎక్కువ డేటా పడుతుంది అనే విషయాలన్నిటిని మేనేజ్ చేయడానికి
మనం ప్రోగ్రామింగ్ ని డిజైన్ చేయాలి. అలా మనం డిజైన్ చేయడానికి యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో సిని కూడా వాడతారు. నెక్స్ట్ ఎంబెడెడ్ అప్లికేషన్స్. ఈ ఎంబెడెడ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే మీకు పర్టికులర్ గా ఎలా ఉంటాయని కాదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మీరు మీ ఇంజనీరింగ్ లైఫ్ లో ఏమన్నా పర్టికులర్ కాలేజెస్ కి ఈవెంట్స్ కి అటెండ్ అయినప్పుడు అక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పోస్ లో ఐఓటి ప్రాజెక్ట్స్ ని డిస్ప్లే చేస్తూ ఉంటారు. వాటిలో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ ని యూజ్ చేసి ఏమైనా అప్లికేషన్స్ డెవలప్ చేస్తే వాటిని ఎంబెడెడ్ అప్లికేషన్స్ అంటారు. మీరు ఆ ఈవెంట్స్ లో ప్రాజెక్ట్ ఎక్స్పోస్ లో ఆ అప్లికేషన్స్ ని చూసుకుంటారు. వాటిని ల్యాప్టాప్స్ యూజ్ చేసి కానీ ఆ రిమోట్ ని యూజ్ చేసి కానీ కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి అంటే మీన్స్ దాంట్లో ఉండే ఫంక్షనింగ్ కి ప్రోగ్రామింగ్ రాస్తాం కదా, ఆ ప్రోగ్రామింగ్ రాయడానికి కూడా ఈ సి లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ ని చూద్దాం. ఈ అల్టిమేట్ సి ప్రోగ్రామింగ్ కోర్స్ మీకు యూస్ అయి ఉంటే ప్రతి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే కమెంట్ బాక్స్ లో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ని మెన్షన్ చేయండి. నేను వాటికి సొల్యూషన్స్ ని అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనం ఈ కోర్స్ లో వీడియోస్ లో టైప్ చేసే ప్రతి ఒక్క కోడ్ ని నేను మన ఛానల్ గిట్ హబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ కోడ్ ని యాక్సెస్ చేయాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్ లో నేను గిట్ హబ్ లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు వెళ్ళి ఆ కోడ్ ని యాక్సెస్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి.